ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి పక్కనే ఉండి తలుచుకున్నా కూడా పొరపోతుందా? ఇక్కడ ప్రాణమే పోతుందమ్మా. అర్థం చేసుకో. నీ ఫుడ్ నువ్వు తిను, నా ఫుడ్ నన్ను తినివ్వు. సరే సరే, మరీ అంత క్యూట్ గా అడక్కు. ఈ మొహంలో క్యూట్ ఎక్స్ప్రెషన్ 1% ఉన్నా నువ్వేం చెప్పినా చేస్తా. ఎత్తింతలు దించకుండా చప్పుడు చేయకుండా తినేసి వెళ్ళిపో. భయ్యా సాంబార్ దాలు. కేదార్, అయ్యో, ఓకే గైస్, ఇంక లేట్ అవుతుంది, వెళ్ళి పడుకోండి, మార్నింగ్ లేవాలి. గుడ్ నైట్. ఓకే గుడ్ నైట్. పద కేదార్, వెళ్ళి పడుకుందాం. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు పడుకోవడానికి వెళ్తే కేదార్ ఎందుకు వస్తాడు? ఎందుకంటే మేమిద్దరం ఒకే టెంట్ లో పడుకోబోతున్నాం కాబట్టి. ఏ టింగర్దానా, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అసలు అర్థం అవుతుందా? మా ఇద్దరి మధ్య ఏం నడుస్తుందో నీకు అర్థమవుతుందా? ఏయ్, ఏం నడుస్తుంది? పో కేదార్, ఏం తెలియనట్టు అన్ని నాతోనే చెప్పించాలనా? అయ్యో, అయినా మేమిద్దరం కలిసి ఒకే టెంట్ లో పడుకుంటే నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి? అంటే ఒక పెళ్లి కాని అబ్బాయి ఒక పెళ్లి కాని అమ్మాయి కలిసి ఎలా పడుకుంటారు చెప్పు. ఇవాళ నైట్ పడుకొని రేపొద్దున్నే చెప్తా. పద కేదార్. మేఘనా, ఇప్పుడు నువ్వు జోక్ అయినా చెప్తుండాలి, లేదా నీకు నిజంగానే పిచ్చి అయినా పట్టుండాలి, లేదంటే నువ్వు మాత్రం ఇలా మాట్లాడు. నాకేం కాలేదు, నేను కొత్త ప్లేస్ లో ఒక్కదాన్నే పడుకోలేను. ఓహో సరే, అయితే నువ్వు నేను కలిసి పడుకుందాం దా. నాకు నువ్వు నచ్చలేదు, నచ్చని వాళ్లతో నేను పడుకోలేను. అయినా ఏంటి టైం వేస్ట్ డిస్కషన్స్? నీకేమైనా ప్రాబ్లం ఉంటే మా డాడీకి కాల్ చేసి మాట్లాడుకో. అయ్యో. పద కేదార్. మేఘనా, నేను చెప్పేది విను. లోపలికి వెళ్ళాక మాట్లాడుకుందాం. పద. రా. మేఘనా, రా కేదార్. పద కేదార్. మేఘనా, నేను చెప్పేది విను. లోపలికి వెళ్ళు. బాయ్. వెళ్ళు కేదార్. మేఘనా, ముందు నేను చెప్పేది విను. అబ్బా, నువ్వు లోపల ఉండు కేదార్. కూర్చో కేదార్, కూర్చో కేదార్. ఏంటి మేఘనా ఇది? ఇలా ఇద్దరం కలిసి ఒకే టెంట్ లో ఉంటే అందరూ ఏమనుకుంటారు? ఏమైనా అనుకోని మనకెందుకు? అయినా నువ్వేంటి ఆ జేడీకి అంత భయపడుతున్నావు? జేడీ మా నాన్న కింద పనిచేస్తుంది అంటే ఇప్పుడు నువ్వు కూడా అనఫిషియల్ గా జేడీకి బాస్వే. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు మేఘనా. నేను బయటికి వెళ్తున్నాను. వెళ్ళు వెళ్ళు. నా బాధ్యత మా నాన్న నీకే అప్పగించారు. నైట్లో నాకేమైనా అయినా నేనెక్కడికైనా వెళ్ళినా నీదే రెస్పాన్సిబిలిటీ అవుతుంది. అయ్యో, ముందు నొయ్యి వెనక గొయ్యిలా ఉంది నా పరిస్థితి. ఏంటి, వెళ్తావా ఉంటావా? చేస్తానా? ఇక్కడే ఉంటాను.
కేదార్ కేదార్ ఏంటి? ఆ, నాకు కథ చెప్పవా? నాకు ఏ కథలు రావు. పడుకో. ఛ! కేదార్ పడుకున్నావా? ఆ? పడుకున్నోన్ని పడుకున్నావా అని అడుగుతావేంటి? నువ్వు పడుకో మేఘనా. మ్, పడుకున్నాడు చూడు. మేఘన రాకతో మేడంని అన్ని షేడ్స్ లో చూసే భాగ్యం కలుగుతోంది. ఆనందంతో వెళ్ళిన నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చేలా చేశా. 1 2 3 బొద్దింక అమ్మ బొద్దింక 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 అమ్మ బొద్దింక 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 అమ్మ బొద్దింక 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 అమ్మ బొద్దింక బొద్దింక అమ్మ బొద్దింక 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 బొద్దింక. బొద్దింక బొద్దింక. అయ్యయ్యో పాపం, ఏంటి మేఘనా అంత ఆనందంగా వెళ్ళి ఇలా అర్చుకుంటూ వస్తున్నావు? సరిగ్గా నిద్ర పట్టలేదా? హ్మ్? హ్మ్? బొద్దింకనా? అరెరెరెరే, ఇప్పుడు ఎలా పడుకుంటారు? హ్మ్. రమ్య, మ్యామ్ పద మనం వెళ్ళి పడుకుందాం. బాగా నిద్ర వస్తుంది. అలాగే మ్యామ్. హలో హ్మ్? మరి మేమెక్కడ పడుకోవాలి? ఉంది కదా మీ టెంట్, అందులో. అందులో అందులో బొద్దింకలున్నాయి. నాకు భయం, నేను పడుకోలేను. సరే, రాత్రంతా అదిగో ఆకాశంలో చూస్తూ ఆ చుక్కలన్నీ లెక్క పెట్టుకుంటూ ఉండు, సరేనా? గుడ్ నైట్. నాకు బొద్దింకలంటే భయం లేదు. నేను వెళ్ళి పడుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.